ఆనందరావు గారు, మీరు అదృష్టవంతులండి. మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంచక్కా జాగింగ్ చేసి వస్తున్నాడు. మావాడు ఉన్నాడు ఎందుకు, రాత్రి 12ంటికి ఇంటికి చేరాడు, ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. హలో, ఈయన గారు జాగింగ్ చేసి రావట్లేదు, రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఇప్పుడు వస్తున్నాడు. అవునా? అయితే మావాడేనయం. చాలండి, ఫ్యామిలీ సీక్రెట్స్ అందరికి చెప్పాలా? ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు, ఫ్యామిలీ బొక్కలు. అదే అస్సలు చెప్పకూడదు. అబ్బో, పౌరుషం వచ్చేసింది ఎంబీఏ గారి. ఏమిటి, మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా? ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఎలగబెడుతున్నాడు, మాస్టర్ ఆఫ్ బేవర్స్ ఆర్ట్స్. ఓహో, ఎంబీఏ అంటే ఇదా? అయితే మావాడేనయం. మీవాడేనయ్యం అంటే మీరు దండగా. వెళ్ళండి, మీరు పదండి. అసలు నీ వల్ల కదే సగం పైగా వాడు పాడవుతున్నది. అయితే నన్ను తిట్టండి, వాడిని తిడతారు ఎందుకు? క్లారిటీ ఉండదు, పాడు ఉండదు. ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా? నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయను. అబ్బాబాబాబాబా, ఏం టైం సెన్స్ రా. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్స్ గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. అంకుల్, వచ్చింది మార్కుల దెయ్యం. రామ్మ త్రిపుర సుందరి తయారైంది పొద్దున్నే. ఏంటి, నీ పుట్టినరోజా? లేదంటీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90 మార్క్స్ వచ్చాయి. విన్నావా? ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోనూ 100కి 90 మార్కులు వచ్చాయంట. 90 మార్కులతో పాటు చదివి సైట్ కూడా వచ్చింది. కామెంట్లు చేయడం కాదు, ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో. 35 మార్కులు మించి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావురా? నాకంత అత్యాసలేదు నాన్న, వచ్చిన మార్కులతో తృప్తి పడతా. నా వల్ల కాదు. హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు. సరే నాన్న, నేను ఫస్ట్ క్లాస్ కే ట్రై చేస్తాను, కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే 35 మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది. ఫెయిల్ ఎందుకు అవుతాడు రా? అది ఆలోచించి చెప్తాడు గాని, ముందు మీరు బజార్కి వెళ్ళి కిలో పంచదార, పావు కిలో టీ పొడి, అరకిలో కందిపప్పు, 2 కిలో నూనె, 100 గ్రాములు వెల్లుల్లి తీసురండి. అన్ని ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి? కాగితం మీద రాసివు. చూసావు నాన్న, అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు. చదువు అంతే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు. అదే 35 మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది, కరెక్ట్ గా రాస్తాం. చదువుకి సంతలో సరుక్కి ఏం లింక్ పెట్టి చెప్పావురా? వాడు క్లారిటీగానే చెప్పాడు, మీరు క్లారిటీగా చెప్పండి. మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యంలాగా అవ్వలేదని తిట్టారు. నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట, ఏ సినిమాలోదిరా? ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ కుర్రాడు చూసి నేర్చుకోమన్నారు. ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడుతున్నారు. ఇంతకి సచిన్ అవ్వాలా, బన్నీ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? ముందు వాడు క్లారిటీగా చెప్పండి. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, అవుతాడా? నాకు మీరు సీఎం అవ్వాలనుంది, అవుతారా? అవ్వరు కదా, వాడు అంతే. ఇక నేను బయలుదేరుతానంటీ. కాఫీ తాగెళ్ళమ్మా. లేదంటీ, పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. సరళ పెద్ద మనిషి అయిందా? ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా? ఆశ్చర్యం కాదు నాన్న, ఆనందం. కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వస్తాను, పద. సరళ బికేమ్ ఏ బిగ్ గర్ల్, స్టార్ట్ ఇమిడియట్లీ. రే, మన సరళ పెద్ద మనిషి అయిందంట్రా. వంశీగాడు ఉన్న పలంగా రమ్మని మెసేజ్ ఇచ్చాడు. పదండి. ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? వస్తున్నా, వస్తాం. బాయ్. హాయ్ సరళ. హాయ్ వంశీ. కంగ్రాచులేషన్స్, నువ్వు పెద్ద మనిషి అయ్యావటగా. అవును. ఇంకేం మాట్లాడుకో, ఇంకెవరికి మాట్లాడుకో. ఐ లవ్ యూ యార్. లవ్వా? ఎస్, నాకు ఐ లవ్ యూ చెప్పవా? సారీ వంశీ, నిన్ననే అబ్బాస్కి ఐ లవ్ యూ చెప్పేశాను. ఎవడు బయట పందిలేస్తున్నాడే? అబ్బాస్. 2 ఒకటేలే. ఆగండ్రా, ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరళ. ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా. నాకొక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి. ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు. అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది. మీరు చెప్పింది కరెక్ట్, వాడు చెప్పింది 100% కరెక్ట్. నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే. మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు. 35 మార్కులు ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మిడిల్ క్లాస్ ఫాదర్ని ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. బేవర్స్ ఫ్రెండ్స్ని ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మా గురించి ఏమైనా అనుకుంటున్నావా? లేదే. ఓకే, కంటిన్యూ. లార్డ్ వెంకటేశ్వర, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు.
ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావు? చూపించు 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 స్వామి. చూపించు, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు చూపించు స్వామి. చూపించు ప్లీజ్ స్వామి. చూపించు స్వామి. చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు చూపించు స్వామి. ప్లీజ్ స్వామి, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూడు బాబు, భగవంతుడు చూపించడు, పుట్టిస్తాడు. మనమే చూసుకోవాలి. భగవంతుడు చూపించాడు స్వామి. అమ్మా కృష్ణవేణి, వెళదామా? పద. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది. చూడాలి చూడాలి చూడాలి. స్వామి, చూడాలి చూడాలి చూడాలి. వెనక్కి తిరిగి చూడాలి. చూడు చూడాలి. ప్లీజ్ ప్లీజ్ స్వామి స్వామి, చూడాలి చూడాలి చూడాలి. వెనక్కి తిరిగి చూడడం లేదే. స్వామి వెంకటేశ్వర, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ అమ్మాయి పేరు కృష్ణవేణి, ఫ్రెండ్స్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుందిరా. ఆ దేవుడే నా మొర ఆలకించేయి. ఆ అమ్మాయి గుళ్ళో కనిపించేలా చేశాడు. తప్పురా, దేవుడు ఆ అమ్మాయిని చూపించలేదు, నువ్వే దేవుడి గుళ్ళో అమ్మాయిని చూసావు. రెండూ ఒకటేరా. వద్దురా, మంది గవర్నమెంట్ కాలేజ్, అమ్మాయిది ప్రిన్స్ కాలేజ్. మన కాలేజీలో చీవుడి ముక్కులు, పిడత మొహాలు. మరి వాళ్ళ కాలేజీలో ఐశ్వర్యరాయులు, అందాల గనులు. మనకి వాళ్ళకి అస్సలు పడదురా, వదిలేయి. మీరేం చెప్పినా నేను విననురా. నేను ఫిక్స్ అయిపోయాను. కృష్ణవేణి వస్తుందిరా. కృష్ణవేణి, వెళ్ళిపోతున్నావేంటి? చిల్లర లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. చిల్లరా? నేనెవరు అనుకున్నావు? ఎవరు? హే, ఇట్స్ మీ వీర్రాజుని. అదేని వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 7. ఓ, అదేంటి వీర్రాజు, నీ జుట్టేంటి అలా ఉంది? దిస్ ఈజ్ లేటెస్ట్ ఫ్యాషన్ యార్. ఈ కాలేజీలో ఫస్ట్ నేనే ఈ హెయిర్ కటింగ్ చేయించా. బాగుందా? ఈ హెయిర్ స్టైల్ అస్సలు బాలేదు. ఆ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయరు గిబ్స్, హే గిబ్స్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. గిబ్సా? వాడికి హెయిరే ఉండదే, ఇంకా స్టైల్ ఎక్కడ ఉంటుంది? అదే స్టైల్. హాయ్ కృష్ణవేణి. ఎవరు? వీర్రాజుని. నువ్వా? ఎస్ నేనే. గిబ్ స్టైల్ ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. నువ్వేగా చెప్పావు గిబ్ స్టైల్ బాగుంటుందని. అవును, గిబ్స్ కి బాగుంటుంది అని చెప్పాను. నువ్వు జుట్టుంటేనే బాగుంటావు వీరాజు. వెంట్రుకలు పెరిగేదాకా కనపడకోకే. వస్తాను. గంటకో టేస్ట్ మార్చి వెంట్రుకలన్నీ వేస్ట్ చేసేసిందే. రాస్కల్, పీడ వదిలింది. ఇంకో 3 నెలల దాకా నా ముందుకు రాడువాడు. ఎందుకే వాళ్ళని అలా ఏడిపిస్తావు? ఏదో ఒకటి చెప్పచ్చుగా. చెప్పేయడానికి వాడు నాకు చెప్పింది గుడ్ మార్నింగ్ కాదు, తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పడానికి. ఐ లవ్ యూ అని చెప్పిన ప్రతి వాడికి ఐ లవ్ యూ అని మనం చెప్పలేం కదా. పోనీ ప్రేమించట్లేదని చెప్పు. నేను కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి. మెళ్ళో బోర్డు పెట్టుకుని గేట్ దగ్గర నిలబడి ప్రేమించానని చెప్పే ప్రతి అడ్డమైన వెధవకి ప్రేమించట్లేదని చెప్పడానికి కాదు. ఒకవేళ చెప్పినా వింటాడా? ఎందుకు ప్రేమించట్లేదు అని అడుగుతాడు. నీ ప్రేమ కోసం ఏం చేయాలో చెప్పు అంటాడు. విసిగిస్తాడు, వేధిస్తాడు, వెంట పడతాడు. ఇదంతా మనకు అవసరమా? అందుకే నన్ను ఇష్టపడుతున్నా అని చెప్పే ప్రతి వాడికి ఒకటే సమాధానం, నవ్వుతూ మాట్లాడటమే. ఓకే, నీ వైపు నుంచి నువ్వు కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు అని అనుకుంటారుగా. అనుకొని చెప్పులు అరిగిపోతాయి, పర్స్ ఖాళీ అవుతుంది. ఈ కృష్ణవేణి ప్రేమించే రకం కాదని తెలుస్తుంది. ఈలోపు మన కాలేజ్ అయిపోతుంది. పదండి.